కాదనా, నా భార్య పట్ల దురుసుగా ప్రవర్తించిన ప్రతిసారి భార్యని ప్రేమించలేని వాడివి దేవుని ఎలా ప్రేమిస్తా అంటారేంటన్నా? భార్యని ప్రేమించడానికి దేవుని ప్రేమించడానికి సంబంధం ఏందన్నా? సంబంధం ఎందుకు లేదు సురేష్. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొంటారు అని. అదే రీతిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఆజ్ఞగా చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టవద్దు అని. మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టవద్దు అన్న ఆజ్ఞను మీరి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పువాడు అబద్ధికుడు. వాడు దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ప్రేమించట్లేదు. తన ప్రపంచాన్ని విడిచిపెట్టి నిన్నే తన ప్రపంచంగా భావించి నీ చేయి పట్టుకొని నీ ఇంటికి వచ్చిన నీ భార్యనే ప్రేమించలేని వాడివి, వారు నీ కొరకు చేస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత చూపలేని వాడివి, 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు సిలువలో బలి అయిన యేసుక్రీస్తుల వారి పట్ల నమ్మకంగా ఉంటాను, ప్రేమిస్తున్నాను అనంటే అది నమ్మశక్యమైన విషయమా? మన జీవన యానంలో మనం పాటిస్తున్న ప్రతి ఆజ్ఞ మన దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి ప్రేమకు సంకేతం. ఈ ఆజ్ఞలను విస్మరించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనంటే వాడి ప్రేమ కపటం, అందులో సత్యం లేదు.